నమస్తే స్నేహితులారా, నేను మీ మెప్మా డిజి మహిళ. మీరంతా ఎలా ఉన్నారు? హాయ్ అండి. నేను మీ వెంకటేష్ కల్లా మరలా ప్రజ్ఞా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ, ఆ గ్రేట్ ఇనిషియేటివ్ బై మెప్మా ఆంధ్రప్రదేశ్ ద్వారా మరలా మీ ముందుకు వచ్చేసానండి. ఇవాళ నేను మాట్లాడబోయేది లాస్ట్ ద బెస్ట్ వీడియో ఆఫ్ బ్రాండింగ్ సిరీస్. 9 వీడియోల్లో మనం బ్రాండింగ్ ఎలా చేయాలని మాట్లాడడం, బ్రాండింగ్ ద్వారా సేల్స్ని ఎలా డెవలప్ చేయాలని మాట్లాడడం. ఈ 9 వీడియోల్ని కలిపి ఈ ఒక్క వీడియోలో సమరైజ్ చేస్తా, ఇంకొద్దిగా ఐడియాస్ని, మీ సేల్ డెవలప్మెంట్ని మన రూరల్ విలేజెస్, టౌన్స్ లోకి ఎలా తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో మీ గురించి చాలా ఎక్కువ హోంవర్క్ చేశాము. చాలా మంది నిపుణులను కలిసాము, సేల్స్ స్ట్రాటజీని ఫైండ్ అవుట్ చేశాము, ద బెస్ట్ని తీసుకురావాలని ఈ వీడియోలో సేల్స్ త్రూ బ్రాండింగ్ ఎలా చేయాలనేది ఇవాళ మనం మాట్లాడబోతున్నాం. సరేనా అండి? మరి ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా ముందుకెళ్ళిపోదామా? మరి రండి, మరి అంతే వెళ్ళిపోదాం. సేల్స్ ఏం చేసినా, ఎన్ని ఐడియాలున్నా, అడ్వర్టైజ్మెంట్లు చేసినా, మార్కెటింగ్ చేసినా, బ్రాండింగ్ చేసినా, మనం ఎంత బాగా చేసినా మనకి ముఖ్యమైనది సేల్ ప్రాఫిట్. దాన్నే ROI అని అంటారు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మనం ఇన్వెస్ట్ చేసిన దాని మీద ఎంత ప్రాఫిట్ మనం సంపాదిస్తున్నాము, దాని గురించే ఇన్ని వీడియోలు, ఎంతమంది నిపుణుల యొక్క సజెషన్స్, ఐడియాస్ని మన మహిళలందరికీ తీసుకొస్తున్నామండి. సో ఈ సేల్ డెవలప్ చేసేది అతి ఇంపార్టెంట్ అయిన నోట్స్. దయచేసి మీరు బుక్ పెన్ దగ్గర పెట్టుకోండి, నోట్స్ తీసుకోండి, ఈ వీడియోను తరచు చూడండి. దీనిలో ఎన్ని మిస్టేక్స్ చాలామంది చేస్తున్నారు అవన్నీ మీరు చేయకుండా, మీరు బాగా బిజినెస్ చేయాలి, బాగా డెవలప్ అవ్వాలి అనేదే మన మెప్మా యొక్క ముఖ్య ఉద్దేశం, మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. మన ఇంటి స్త్రీలు, మహిళలు, పిల్లలు అందరూ ఎదగాలి, రెండింతలుగా ఉండాలి, ప్రతి ఇంటికి ఒక ఆంటర్ప్రీనియర్ తయారవ్వాలి అని అతి పెద్ద విజన్ అయిన మన నారా చంద్రబాబు నాయుడు గారిది మనం మీట్ అవ్వాలి అని అంటే, మనం సేల్ని ఎంత బాగా డెవలప్ చేయగలిగితే అప్పుడు ఆంటర్ప్రీనియర్ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రీనియర్ అవుతారు. సో ఫస్ట్ బిజినెస్ క్లారిటీ కస్టమర్లకి ఇవ్వాలి. మనం ఏ బిజినెస్ చేసినా దాని క్లారిటీ కస్టమర్కి ఉండాలండి. మనం ప్రారంభించాం కాబట్టి మనకు ఉంటుంది, కానీ మన కస్టమర్లకి ఎంత క్లారిటీ ఉంటుంది, దానికి ఒక చిన్న చెక్ లిస్ట్ ఇస్తాను, దాన్ని మీరు పాటించండి. ఒకటి, ప్రైజింగ్. అతి ముఖ్యమైనది కస్టమర్కి ఏమిటంటే ప్రైజింగ్ అండి. వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే, మీ వ్యాపారం ఏదైతే చేస్తున్నారో అది ప్రీమియం కస్టమర్లకా, మీడియం కస్టమర్లకా, చీప్ అండ్ బెస్ట్ ఉండే కస్టమర్లకా, లేకపోతే మధ్యతరగతి కుటుంబంలో ఉండే కస్టమర్లకా, అది ఎవరికి అనే ప్రైజింగ్ క్లారిటీ ఉండాలి. కస్టమర్కి తెలియాలి, ఓకే ఇక్కడ చీప్ అండ్ బెస్ట్ ఉంటుంది, ఇది నేను వెళ్ళాల్సిన షాప్. ఇక్కడ ఖరీదు ఎక్కువ ఉంటుంది, నాణ్యత ఎక్కువ ఉంటుంది, అది నా కస్టమర్. అలాగా ఆ కేటగిరీస్ ఆఫ్ కస్టమర్స్ని మీరు ఐడెంటిఫై చేయాలి. రెండవదిగా సర్వీస్. మీ సర్వీస్ టైమింగ్ ఎలా ఉంటుంది అంటే, ఒక టైలర్ షాప్లో చూసినట్లయితే అండి 2 రోజులు అవుతుందా బట్టలు కుట్టడానికి? ఒక లాండ్రీ షాప్ చూసినట్టయితే 1 రోజు అవుతుందా మీ లాండ్రీ సర్వీస్ ఇవ్వడానికి? మొబైల్ సర్వీస్ సెంటర్ గంటలో ఇవ్వగలుగుతారా, ఒక రోజులో ఇవ్వగలుగుతారా? బట్టలు కుట్టడం కానీ, ఇవి కానీ, ఫుడ్ ఒక మీ హోటల్కి వచ్చినా, మీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వచ్చినా మీరు ఒక పావు గంట లోపల ఇవ్వగలుగుతారా, అరగంట కూర్చోబెడతారా? సర్వీస్, ఎటువంటి సర్వీస్ ఇస్తారు, ఎంత నీట్గా అందుబాటులో ఉండగలుగుతారు, అది మీ కస్టమర్కి తెలియాలి. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. క్వాలిటీ, సూపర్ గుడ్ క్వాలిటీ ఇస్తున్నారా, యావరేజ్ క్వాలిటీ ఇస్తున్నారా? ఎందుకు యావరేజ్ క్వాలిటీ అని అన్నానంటే, క్వాలిటీ ఎక్కువ ఇచ్చి మీరు ప్రాఫిట్ని, మార్జిన్ని బ్యాలెన్స్ చేయడం కొద్దిగా కష్టం అండి. ఫర్ ఎగ్జాంపుల్, క్రీమ్ పాలు ఇచ్చి మీరు 10 రూపాయలు టీ ఇచ్చారంటే మీకు వర్కౌట్ అవ్వదు. ఎందుకనంటే ఆ పాలు ధర, టీ పొడి, చక్కెర, గ్యాసు, పనివాళ్ళు అన్నీ మీరు చూసుకోవాలి. సో హై క్వాలిటీ రీజనబుల్ ప్రైజింగ్, హై క్వాలిటీ హై ప్రైజింగ్, మీడియం క్వాలిటీ, ఆ క్వాలిటీ మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా కస్టమర్ మైండ్లోకి వెళ్ళాలి. నా ఉద్దేశం అయితే ద బెస్ట్ క్వాలిటీ ఇవ్వండి, మరీ హై మరీ లో కాకుండా బెస్ట్ని ఇవ్వడానికి మీరు ప్రయత్నించండి. యాక్సెస్,
అందుబాటులో. మీరు ఎంత అందుబాటులో ఉన్నారు? ఆన్లైన్లో అందుబాటులో ఉన్నారా? డోర్ డెలివరీలో ఉన్నారా? లేకపోతే మీ దుకాణం దగ్గరికే వచ్చి కొనుక్కోవాలా? పేమెంట్ ఆప్షన్స్, ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్స్, ఫోన్పే, జీపే ఆప్షన్స్, క్యాష్ ఆప్షన్స్, మీ దగ్గర కార్డ్స్ కూడా ఉన్నాయి. మీరు క్రెడిట్ కార్డ్ ఆప్షన్ పెట్టారు అని అంటే మీరు అమ్మే వస్తువు యొక్క ఖరీదు ఎక్కువ ఉండాలి. ఎందుకంటే క్రెడిట్ కార్డు సాధారణమైన వాళ్ళు వాడలేరు, ఒక అంతుకి డబ్బులు పెట్టగలిగే వారే వాడతారు. కాబట్టి ఆ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ మీరు పెట్టారు అని అంటే మీ వ్యాపారం అంత ఉండాలి, మీ సరుకు ఖరీదు అంతవరకు ఉండాలి. అప్పుడు ఆ కస్టమర్స్ని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. ప్రోడక్ట్ ప్రూఫ్. ప్రోడక్ట్కి ప్రూఫ్ ఏంటండి? మీరు ఇచ్చే సరుకు దానికి ప్రూఫ్, నాణ్యత ప్రూఫ్. ఫర్ ఎగ్జాంపుల్, బంగారం షాప్కి వెళ్ళారంటే దాని ప్యూరిటీ, దానికి ఎంతవరకు గోల్డ్ ఉంది, ఎంతవరకు గోల్డ్ లేదు అనేది ప్యూరిటీ ఇస్తారు. అట్లాగా ఒక స్టేషనరీ షాప్లో లేకపోతే ఒక బుక్ స్టోర్లో పేపర్కి జిఎస్ఎం క్వాలిటీ అని అంటారు. దానికి ఒక మెషిన్ ఉంటుంది, దాంతో చెక్ చేస్తే ఇది నిజంగా 80 జిఎస్ఎమ్మా 60 జిఎస్ఎమ్మా అని అంటారు. అలాగే ఫుడ్ క్వాలిటీ, అది మీరు ఏ నూనె వాడుతున్నారు, రిఫైండ్ ఆయిల్ వాడుతున్నారా, వాడే నూనె మళ్ళీ వాడుతున్నారా, నిలవ ఉన్నది వాడుతున్నారా అనేది కస్టమర్కి తెలియాలి అని అంటే ప్రూఫ్ కావాలి. దానికి మీరు ఏం చేయాలి అని అంటే మీరు మీ దగ్గర తిన్నవాళ్ళు, వాడిన వాళ్ళు, యూజ్ చేసే వాళ్ళ యొక్క వీడియోస్ టెస్టిమోనియల్స్గా, సాక్ష్యాలుగా చూపించగలగాలి. లేదంటే ఒక బిజినెస్ టూర్ కింద మీ బిజినెస్ ఎలా చేస్తున్నారు దాని గురించి వీడియో చేయాలి. మీరు బట్టలు, చెప్పులు, లేకపోతే కళ్ళద్దాలు, అలాగే డిఫరెంట్ బిజినెస్ చేసేటప్పుడు మీరు ఎటువంటి ఊరికి వెళ్తారు, ఆ ఊరు యొక్క టూర్ని క్రియేట్ చేయండి. మీరు ఎలా కొంటున్నారు, అక్కడ ఉండే అమ్మే వాళ్ళు ఎలా ఉంటారు, మీరు ఎటువంటి క్వాలిటీని ఏ విధంగా మీరు దాన్ని చూస్ చేస్తున్నారు అనేది మీ కస్టమర్లకి కనబడేటట్టు కానీ మీరు చూపించగలిగితే ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని మీరు గెలుచుకోగలుగుతారు. మీ సేల్ ప్రాపబిలిటీ ఇంకా పెరుగుతుందండి. విజిబిలిటీ, కనబడాలి, వినబడాలి. మీరు చేసే వ్యాపారం కనబడాలి, వినబడాలి. పెద్ద పెద్ద బోర్డులు, హోల్డింగ్స్, సైనేజెస్, రంగురంగులుగా లైటింగులు పెడితే మాత్రం సరిపోదు. మీరు చేసే వ్యాపారం కనబడాలి అని అంటే సోషల్ మీడియా. మీరు అనుకోవచ్చు, అన్న నేను చేసేది చిన్న ఊరు, ఈ చిన్న ఊర్లో వ్యాపారానికి సోషల్ మీడియా ఎట్లా పోయేది, నేను ఎక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి ఓపెన్ చేశాను, నేను అంత మాత్రం చదువుకోలేదు, ఒకవేళ చదువుకున్నా నాకు దాని మీద అవగాహన లేదు, ఎడిటింగ్ చేయడం రాదు అన్న ప్రశ్న ఉన్న ప్రతి ఒక్కరికి నా జవాబు అన్ని వీడియోల్లోని నేను చెప్పేది ఏంటంటే దీనికి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకురండి, వాళ్ళకి కొద్దిగా డబ్బులు ఇవ్వండి, చేయించుకోండి. మనం కనబడాలి, వినబడాలి అనే కాన్సెప్ట్ లేకపోతే మన సేల్స్ చాలా కష్టము. మనం యూజ్ చేసే క్వాలిటీ కానీ, మనం యూజ్ చేసే మెటీరియల్ కానీ ఎలా తెలుస్తుంది? మీ దగ్గర 100 మంది రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నా కూడా మనం 1000 మంది కస్టమర్స్ని చెయ్యాలి అని అంటే మనము ప్రమోట్ చేయాలి. ఇన్స్టాగ్రామ్లో ప్రమోట్ చేయాలి, యూట్యూబ్లో ప్రమోట్ చేయాలి, వాట్సాప్ గ్రూప్స్ ద్వారా ప్రమోట్ చేయాలి, పోస్టర్లు అంటించాలి, అడ్వర్టైజ్మెంట్లుగా కనబడాలి. ఉంటున్న ప్రతి చోట మనమే కనబడాలి, మనమే వినబడాలి. ఆ కాన్సెప్ట్తో ఎప్పుడైతే మనం వెళ్తామో మనం ఇంకా బలపడతాం, మన సేల్స్ ఇంక్రీజ్ అవుతుంది, నలుగురు నోట పడతాం, నలుగురు కంట పడతాం, మన వ్యాపారం బాగా ఎదుగుతాం. ఎక్కడ మనం కనబడచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, ఆదివారం రైతు బజారు, ఎంత జనం వస్తారండి. అక్కడ మనం కనబడచ్చు, అక్కడ పోస్టర్లు ఇవ్వచ్చు, అక్కడ బ్రాండింగ్ చేయొచ్చు. ఎక్కువ కొత్త సినిమా రిలీజ్, అక్కడ జనాలు ఎక్కువ వస్తారు. ఆ ప్లేస్లో ఎటువంటి బిజినెస్ మీది అక్కడ ప్రమోట్ చేయొచ్చు అనేది క్లారిటీ మీకు ఉండాలి. రెండోదిగా 1000కి పైగా జనాభాలో వచ్చే అతిపెద్ద పెళ్ళిళ్ళ దగ్గర మీరు ఎలా బ్రాండింగ్ చేయొచ్చు, అటువంటి చీరలు బ్రాండింగ్ చేయొచ్చు. సో మీరు ప్రతి దాన్ని అవకాశంగా తీసుకోవాలి, ప్రతి గ్యాదరింగ్ని బిజినెస్గా చూడాలి, ప్రతి చోట సేల్గా తీసుకురావాలి. మనకి ప్రతి ఊర్లో చాలా వరకు విలేజెస్లో, రూరల్ ఏరియాస్లో జాతరలు ఉంటాయి. ఆ జాతరని ఎలా వాడచ్చు, ఆ జాతరని ఎలా బ్రాండింగ్ చేయొచ్చు అనే ఆలోచన మనలో ఎప్పుడు పడితే ఉంటుందో అప్పుడు మనము వ్యాపారాన్ని పెంచుతాం. సేల్లో అతి ముఖ్యమైనది 24 గంటలు బిజినెస్ చేసే మైండ్ సెట్ ఉండాలి. తిన్నా, పడుకున్నా, లేచినా
వ్యాపారం వ్యాపారం వ్యాపారం. ఆ మైండ్ సెట్ ఉన్నప్పుడే మన సేల్ని డెవలప్ చేయగలుగుతాం. అప్పుడే మన మార్జిన్స్ని చూడగలుగుతాం, బెనిఫిట్స్ని పొందగలుగుతాం. వ్యాపారాన్ని మొట్టమొదటిగా ఇప్పుడిప్పుడు ప్రారంభిస్తున్న వారు ఈ వీడియోని చూసి స్టార్ట్ చేయాలనుకున్న వారందరికీ నేను ఇచ్చే ఒక అడ్వైజ్ ఏమిటంటే 24 గంటలు బిజినెస్ గురించి ఆలోచించే మైండ్ సెట్ ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతారండి. ప్లీజ్ ఆ మైండ్ సెట్లోకి రండి. అండ్ ఇది అంత పెద్ద కష్టమైన విషయం అయితే కాదు. వ్యాపారాన్ని మొదలు పెట్టడం, దీన్ని సేల్ చేయడం కూడా కష్టం కాదు. ఓన్లీ ఏంటంటే కంఫర్ట్ జోన్స్ నుంచి బయటికి రావాలి. 24 గంటలు డెవలప్ చేయడానికి ఆలోచించాలి. ప్రతి చోట అవకాశాన్ని ఎత్తుక్కోవాలి. కొత్తగా ఆలోచించండి, కొత్తదనాన్ని తీసుకురండి. కస్టమర్కి ఒక కంఫర్ట్ జోన్స్ని క్రియేట్ చేసి మీరు ఎప్పుడైతే చేయగలుగుతారో అప్పుడు ఖచ్చితంగా ముందుకెళ్తారు. ఇవాళ మీరు గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం సేల్లో ఏమిటంటే, మీరే ఒక దగ్గర కొనడానికి ఒక వస్తువు వెళ్ళినప్పుడు మీరు చూసే కామన్ విషయాలు, నేను చేసే కామన్ విషయాలు ఏమిటి అని అంటే, ఫస్ట్ టైం అండి. ఎంత త్వరగా నేను సరుకు కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోతాను. టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెయిట్ చేయించకూడదు ఎవరు. నేను దానికి కావాల్సిన మెకానిజంని క్రియేట్ చేయండి, దానికి కావాల్సిన సోర్స్ని క్రియేట్ చేయండి. రెండవదిగా ప్రైజింగ్. ఎంత మనం క్వాలిటీ గురించి మాట్లాడినా కూడా మన చుట్టుపక్కల వాళ్ళు ప్రైజింగ్ని ఎక్కువ చూస్తారు, ఖరీదు ఎంత అయిందని చూస్తారు, ఎంత డబ్బులు దాయాలనుకుంటారు. ఇవాళ ఆన్లైన్లో అతి పెద్ద మార్కెటింగ్ స్ట్రాటజీ ఏమిటంటే 5,000 రూపాయల ఎంఆర్పిని మీకు చాలా అతి తక్కువగా 2,000 రూపాయలకి ఇస్తున్నాము. దాదాపుగా 65% డిస్కౌంట్. మనం ఎంఆర్పిని ఫైనల్ ప్రైజ్నే చూస్తున్నాం కానీ ఆ సరుకుకి 2,000 రూపాయలు కరెక్టా కాదా అని చూడట్లేదు. ఇటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ని చాలామంది పెడతారండి. 1 రూపాయికి మీకు మా దగ్గర కళ్ళద్దాలు ఫ్రీ, 1 రూపాయికి కళ్ళద్దాలు అని ఆఫర్ పెడతారు. ఆ 1 రూపాయికి ఏమిటంటే అండి, ఆకర్షించడానికి లోన తీసుకురావడం, దాని తర్వాత వాళ్ళ స్ట్రాటజీలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా కొద్దిగా చదివి కొద్దిగా తీసుకొస్తే మీ సేల్ని ఇంకా డెవలప్ చేయొచ్చు. ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, బీ లోకల్, సెల్ లోకల్. లోకల్ ఎప్పుడూ కూడా అతి ఇంపార్టెంట్ ప్రాధాన్యత ఉంటుంది. లోకల్కి ఎప్పుడు స్ట్రెంగ్త్ ఉంటుంది. సో ఆ లోకల్ ఎపిసోడ్ చాలా డీటెయిల్గా ఇప్పుడు నేను మీ ముందు మాట్లాడబోతున్నాను. బీ లోకల్, సెల్ లోకల్ అంటే మనం ఎప్పుడూ కూడా లోకల్ వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి. మొట్టమొదటిగా మన భాష, మన లోకల్లో మాట్లాడే భాష చాలా చాలా ఇంపార్టెంట్. అందులో మన యాస చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అలాగే మనం లోకల్గా వాడే లాంగ్వేజ్, దానితో పాటు అర్థం చేసుకునే విధానం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెన్స్ని మన బిజినెస్కి డెవలప్ చేస్తున్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అర్థం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు మాత్రం చెప్తాను. ఇప్పుడు ఆపం పుట్టుకడల కేరళలో చాలా ఫేమస్ అండి. అలాగే మనకి వర్కౌట్ అవుతుందా ఆపం పుట్టుకడల ఫుడ్? అది వాళ్ళ లోకల్ ఫుడ్, వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా అలవాటు పడిపోయింది. మనకు వర్కౌట్ అవుతుందా, మనకి ఆ టేస్ట్ సెట్ అవుతుందా? మనకి సెట్ అవ్వదు. అది వాళ్ళది. మనది ఇడ్లీ, దోశ, పూరి, సాంబార్. అలాగే యాపిల్ ఫోను ఒక చిన్న గ్రామంలో మనం ఒక యాపిల్ సెంటర్ పెడితే వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవుతుంది. ఎందుకు అనంటే యాపిల్ ధర ఎంత, లోకల్లో ఒక చిన్న గ్రామంలో వాళ్ళు కొనే ధర ఎంత. సో దీన్ని బట్టి నేను చెప్పొస్తుంది ఏంటంటే, లోకల్లో వాళ్ళ లొకేషన్, సరౌండింగ్స్, ఫైనాన్షియల్ కండిషన్స్, అండర్స్టాండింగ్, కమ్యూనిటీ, వీటి అన్నిటినీ మీరు మైండ్లో పెట్టుకొని మీరు వ్యాపారం చేస్తే మీకు డెవలప్ అవుతుంది. మీరు ఎక్కడ లేనిది ఏదో కొత్తగా తెచ్చి ఏదో కొత్తదనాన్ని చూపిద్దాం అని ట్రై చేయకండి. కొత్తదనాన్ని చూపించడం తప్పులేదు, కానీ కంప్లీట్గా మన లోకల్ నుంచి ఎంటైర్లీ డిఫరెంట్ స్టాండర్డ్స్కి వెళ్ళేటప్పుడు మొట్టమొదటి స్థాయిలో ఇనిషియల్ స్టేజెస్లో మిమ్మల్ని ఆదరించొచ్చేమో కానీ రాబోయే కాలంలో మిమ్మల్ని ఆదరించరు. దానివల్లే చాలా వ్యాపారాలు ఫెయిల్ అవుతున్నారు. మరీ కొత్తదనానికి వెళ్ళకండి, కొంతగా డెవలప్ చేయండి. అప్పుడు మీరు ఇంకా బాగా ముందుకు వెళ్తారు, వ్యాపారాన్ని ముందుకు రాణించగలుగుతారు. లోకల్ కాంపిటీషన్. ఎటువంటి కాంపిటీషన్ ఉంటుందంటే, ఇప్పుడు సెలూన్ స్టోర్స్ ఒక 5 ఉన్నాయి, వరుసగా లైన్గా ఉన్నాయి. ఈ 5గురికి తేడా ఉంటుంది. అయితే బిహేవియరల్ లాయల్ కస్టమర్స్ ఉండాలా, లేకపోతే ఎమోషనల్ లాయల్ కస్టమర్స్ ఉండాలా, లేదు అని అంటే ప్రైజ్ వార్, ధరల యొక్క యుద్ధం.
మీది 50 అయితే మాది 45, మాది 45 అయితే 35, మీకు షేవింగ్ అయితే మాకు షేవింగ్ విత్ మసాజ్ ఫ్రీ. ఇలాగ ధరల యుద్ధంతో ఆఫర్స్తో ఒకరు కొట్టుగా ఉంటారు. సో ఈ చోటులో ఎదుగుదలకి కొద్దిగా ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ బెనిఫిట్ అయ్యేది కస్టమర్ బెనిఫిట్ అవుతారు, కానీ వ్యాపారస్తులు దెబ్బతింటారు. అదే మంగళ షాప్ లేని ఒక స్థలం వెళ్ళి మీరు ఒక మంచి ఏసీ సెలూన్ పెట్టి ఆ చుట్టుపక్కల ఎవరు రారు, అంటే జనాలు వస్తారు కానీ అక్కడ సెలూన్ లేదు, దాన్ని ఆపర్చునిటీగా తీసుకోండి. అక్కడ ప్రీమియం క్వాలిటీని డెవలప్ చేయండి, అక్కడ కాస్ట్ పెంచండి. కాస్ట్ వస్తుంది అక్కడ కస్టమర్స్ ఎక్కడైతే సెలూన్ లేదో అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాస్తవులందరికీను ఒక అద్భుతమైన అవకాశం. సెలూన్ పక్కనే ఉంది, ఈజీగా వెళ్ళొచ్చు. ఒక 10 రూపాయలు ఇక్కడ ఎక్కువ ఇచ్చినా పర్లేదు, ఎందుకంటే అక్కడ పెట్రోల్ కాస్ట్ నాకు మిగులుతుంది అని వాళ్ళు ఆలోచిస్తారు. మీకు ధర పెంచినా కూడా ప్రాబ్లం ఉండదు, సర్వీస్ని పెంచండి. సో లేని చోటని ఆపర్చునిటీగా తీసుకొని మీరు డెవలప్ చేయండి. మీ కాంపిటీషన్ని కొట్టండి, మీకు మీరే కాంపిటీషన్, ఎవ్వరూ కాంపిటీషన్ లేని విధంగా మీ సేల్ని డెవలప్ చేయొచ్చు మీరు. లోకల్ ఈవెంట్స్ అంటే ఏంటంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క రకం ఉంటుందండి. ఓనం ఫెస్టివల్ ఎంటైర్ కేరళ మొత్తం స్పెషల్. ఆ టైంలో ఆ రోజు కేరళ ఆ 10-15 రోజుల పాటు రాష్ట్రం మొత్తం కేరళ చీరలు సేల్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. లోకల్ సరుకు ఎక్కువ సేల్ అవుతూ ఉంటుంది. బీ లోకల్ సెల్ లోకల్ అనే స్లోగన్తో ఎక్స్ట్రాడినరీగా రాష్ట్రం మొత్తం ఎక్స్ట్రాడినరీ సేల్స్ అనేది జరుగుతుంది. బోనాలు పండగ తెలంగాణలో అతి పెద్ద పండగగా సంవత్సరానికి ఒకసారి చేస్తుంటారు. ఆ టైంలో దానికి కావాల్సిన చీరలు కానీ బట్టలు కానీ ఆ దానికి రిలేటెడ్ స్వీట్స్ కానీ మీరు సేల్ చేయగలిగితే అది ఎక్స్ట్రాడినరీగా. అలాగా మనకి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లాకి వీలైనంత వరకు అక్కక్కడ ఊర్లకి జాతరలు జరుగుతాయి. ఈ జాతరలలో మనం ఎటువంటి సేల్ని డెవలప్ చేస్తాము, లోకల్ ఈవెంట్స్ని ఎలాగ మనం బీ లోకల్ అని తీసుకెళ్తాము అనేది మనకి ఎక్స్ట్రాడినరీగా మనకు అవుతుందండి. అది కూడా మీరు గమనించాలి. ఎడ్యుకేట్ చేయండి కస్టమర్లకి. ఒక సెల్ ఫోన్ షాప్ వాళ్ళు ఈ సెల్ ఫోన్ ఎలా వాడాలి, దాన్ని ఎలా తీసుకురావాలి అని నేర్పించండి. ఒక కళ్ళద్దాల షాప్ వాళ్ళు దీన్ని ఎలా క్లీన్ చేయాలి, వాటర్ వేయాలా, స్ప్రే వేయాలా అని ఎడ్యుకేట్ చేయాలి. మీ అందరికీ ఒక చిన్న ఉదాహరణ, ఒక మెడికల్ షాప్కి వెళితే వాళ్ళు రాస్తారండి, ఉదయాన్నే ఈ మాత్ర వేయండి, తినడానికి ముందు, తినడానికి తర్వాత, రాత్రి ఈ మాత్ర వేయండి, తినడానికి ముందు, తినడానికి తర్వాత. 10 mgయా 5 mgయా 500 mg ఉంటే దాన్ని 2గా ఎరగొట్టి సగం పొద్దున్న వేయండి, రాత్రి సగం వేయండి. ఇలా ఎడ్యుకేట్ చేస్తారు. అలాగ మీరు చేసే వ్యాపారంలో ఇప్పుడు బట్టలు అమ్మేవారు ఎలా ఉంటుందంటే అండి, వాషింగ్ మిషన్లో వేయండి, దీన్ని వాషింగ్ మిషన్లో వేయకుండా చేతితో ఉతకండి, దీనికి ఇంత డిటర్జెంట్ వాడండి, ఇంత వాడకండి అని ఇలాగ కస్టమర్లకి మీరు ఎప్పుడైతే ఎడ్యుకేట్ చేస్తారో, ఆ వస్తువుని ఎలా వాడాలని నేర్పిస్తారో, అప్పుడు కస్టమర్ యొక్క నమ్మకం పెరుగుతుంది, వాళ్ళకి మీకు రిలేషన్ పెరుగుతుంది, మీ సేల్ ప్రాపబిలిటీ పెరుగుతుంది. అండ్ మీరు ఇంత బాగా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం వల్ల ఒకటి కొనాలనుకున్న వాళ్ళు 2 నుంచి 3 వస్తువులు కొని మీ బిజినెస్ని డెవలప్ చేస్తారు, వాళ్ళ నమ్మకాన్ని తీసుకెళ్తారు, సంతోషంగా వెళ్తారు, మీ సేల్ని ఇంక్రీజ్ చేయొచ్చు. ఈ అన్నిట్లో మీరు అర్థం చేసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమిటనంటే, మీ లోకల్ కల్చర్, ట్రెడిషన్, పీపుల్, వాళ్ళ అవసరాలు, వాళ్ళ ధరలు, వీటిని అర్థం చేసుకోవాలి. 2, వారి నమ్మకాన్ని గెలాలి. 3, సీజన్, పండగలు, ఫెస్టివల్స్, వాటిని మీరు ఎలా వాడాలో మీరు అర్థం చేసుకోవాలి, దాన్ని బాగా స్పష్టంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ లాస్ట్, మీ బ్రాండ్ని ఎంత స్మార్ట్గా కనబడలేనట్టు మీరు దాన్ని యూస్ చేసుకుంటారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ అన్నిటిని ఒక చిన్న కథ రూపంలో మీకు చెప్పి ఈ ఎపిసోడ్ని ముగిస్తానండి. ఇప్పుడు లక్ష్మి అనే ఒక 25 years ఓల్డ్ కడప నుంచి ఒక హ్యాండ్లూమ్ శారీ వ్యాపారం చేసిన ఒక సక్సెస్ఫుల్ ఆంటర్ప్రీనియర్ గురించి నేను మాట్లాడబోతున్నా. ఈమె కథలో సేల్ కనిపిస్తుంది, ఎమోషనల్ లాయల్టీ కనిపిస్తుంది, బ్రాండింగ్ కనిపిస్తుంది, అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది. మనం మాట్లాడిన 9 వీడియోల యొక్క అన్ని కీ పాయింట్స్ ఇందులో కనిపిస్తాయండి.
సో ఈ 27 ఏళ్ల లక్ష్మి ఏం చేసిందంటే ఆమె ఒక హ్యాండ్లూమ్ శారీ వ్యాపారం చేసింది. ఎందుకు అంటే ఆమె ఉంటున్న విలేజ్లో ఒక మంచి నాణ్యమైన హ్యాండ్లూమ్ శారీ కొనాలి అని అంటే దాదాపుగా 40 కిలోమీటర్లు దాటి ఒక ఊర్లోకి వెళ్ళాలండి. ఇది గమనించిన లక్ష్మి ఎందుకు మనం మన ఊర్లో పెట్టకూడదు, దీన్ని అవకాశంగా తీసుకోకూడదు, ఒక వ్యాపారం మనం ఎందుకు ప్రారంభించకూడదని ఒక చిన్న ఆలోచనతో ఆమె స్టార్ట్ చేసింది. ఆమె ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు మంచి క్వాలిటీని ఇవ్వడానికి ప్రయత్నించింది. కొంతగా స్టార్ట్ చేసింది. 15,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్తో మొదలుపెట్టిందండి. తను ఇంట్లోనే స్టార్ట్ చేసింది. అప్పుడు కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. అవి ఏమిటంటే ఆమె బ్రాండింగ్ రీచ్ అవ్వలే, ఆమె ఎవరో తెలియదు, అసలు ఆమె అమ్ముతుంది మంచిదా చెడ్డదా అనేది తెలియదు, క్వాలిటీ నమ్మకం అనేది ఏర్పడలేదు. ఇటువంటి స్ట్రగుల్స్ని ఇనిషియల్ స్టేజ్లో లక్ష్మి తను ఫేస్ చేయాల్సి వచ్చిందండి. లక్ష్మి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎఫోర్డబుల్ కాస్ట్, అందరికీ అందుబాటులో ఉన్న ఖరీదు, మంచి నాణ్యమైన బట్ట, ఊర్లో లేని ఒక హ్యాండ్లూమ్ శారీ షాప్. సో ఈ ఉద్దేశంతో ఆమె స్టార్ట్ చేసింది. ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. దాని తర్వాత ఆమె ఏం చేసిందంటే ఓకే, దీనికి మనం ఒక బ్రాండింగ్ స్ట్రాటజీని తీసుకురావాలి, ఒక మంచి పేరు పెట్టాలి, క్యాప్షన్ పెట్టాలి. సో లక్ష్మీ వస్త్రాలు యొక్క క్యాప్షన్ కదలకుండా ఉంటే మీ లక్ష్మీ వస్త్రాలు. దీన్ని చాలా మందికి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యింది, వినడానికి హాస్యపూర్వకంగా ఉన్న నచ్చింది, చాలా మందిని దగ్గరికి తీసుకెళ్ళింది. సో ఈ విధంగా స్టెప్ 1 లక్ష్మి స్టార్ట్ చేసింది. ఎమోషనల్ లాయల్టీని బిల్డ్ చేసింది. అక్క, అమ్మ అనే ఒక మాటలతో క్లోజ్గా కలిసింది. వాళ్ళకి ప్రతిదీ ధరించి చూపించింది. వాళ్ళకి శాంపుల్గా ఇది ఎలా ఉంటుందో టెక్స్చర్ కనబడేటట్టు చేసింది. చిన్నగా ఆమె వ్యాపారాన్ని మొదలుపెట్టి చాలామంది యొక్క ఎమోషనల్ లాయల్టీని ఆమె గెలుచుకుందండి. లోకల్ ఈవెంట్స్ని వాడుకోవడం. ఆమె సంక్రాంతి పండగకి SHG మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలను ఇంటికి పిలిచి టీ, కాఫీ ఇచ్చి వాళ్ళకి సారీని వేసి ఒక్కొక్కటి ఎలా వేయాలి, ఎన్ని రకాల విధాలుగా ఈ సారీని వేయచ్చని చూపించి దాని విధంగా ఆమె బ్రాండింగ్ చేసుకుంటా ఆ 2 రోజుల పండగ పూట దాదాపుగా 25 చీరలని ఆమె అమ్మిందండి. సో దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకుంది. దాని తర్వాత మన ఆశా వర్కర్స్, లోకల్లో ఉన్న టీచర్స్, తక్కువ జీతాలకు పనిచేసే టీచర్స్ని బ్రాండ్ అంబాసిడర్గా సేల్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చి మీరు ఈ చీరను అమ్మితే మీకు ఇంత ఇన్సెంటివ్ని ఇస్తానని ఆమె సేల్ని డెవలప్ చేసింది. ఆశా వర్కర్స్ సహాయం తీసుకుంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళల యొక్క సహాయంతో వాళ్ళకి బ్రాండింగ్ చేసి ఇంకా ఆమె బిజినెస్ని బాగా డెవలప్ చేసిందండి. ప్రమోషన్స్ చాలా సింపుల్గా వాట్సాప్ గ్రూపుల్లో ప్రమోట్ చేసింది. కాంటాక్ట్స్ నెట్వర్క్స్ని పెంచుకుంది. పింక్ శారీ, లక్ష్మీ పింక్ శారీస్ అని ఒక ట్రేడ్ మార్క్ శారీస్ని పెట్టింది. 850 రూపాయలకే 2,000 రూపాయల శారీని మీకు చాలా తక్కువ ధరకి మీ ఇంటికి లక్ష్మీ వస్త్రాలని బ్రాండింగ్ ప్రమోషన్ చేసి 6 నెలలలో నెలకి 2,000 రూపాయలు సంపాదించే మన లక్ష్మి దాదాపుగా 35 నుంచి 50,000 రూపాయలు ప్రాఫిట్, నేను అంటుంది అమ్మకం కాదండి, ప్రాఫిట్ని ఆమె సంపాదించి బిజినెస్ని డెవలప్ చేసి మనం మాట్లాడిన కస్టమర్ లాయల్టీ, ఎమోషనల్ లాయల్టీ, బ్రాండింగ్, అడ్వర్టైజ్మెంట్, సేల్, ప్రాఫిట్, ఆపర్చునిటీస్ ఇవన్నిటినీ ఆమె చేసి ఒక బెస్ట్ బిజినెస్ విమెన్గా స్టార్ట్ అయిందండి. సో నేను మీకు ఈ 10 వీడియోల ద్వారా మీరు చెప్పేది ఏంటంటే ఏ వ్యాపారం చేసినా బ్రాండింగ్ని డెవలప్ చేయండి, కస్టమర్కి కనబడేటట్టు ఉండండి, వినబడేటట్టు ఉండి, అతి ముఖ్యమైనది ఎంత అమ్ముతున్నామని కాదు, ఎంత ప్రాఫిట్ మార్జిన్ కూడా తీసుకుంటున్నాం, కస్టమర్లకు కూడా ఒక ప్రాఫిట్ ఎక్స్పీరియన్స్ని మనం ఇవ్వాలి అని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. దీనితో మన బ్రాండింగ్ సిరీస్ ఎండ్ అవుతుంది. మా ప్రజ్ఞా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ మెప్మా ఆంధ్రప్రదేశ్ ద్వారా మన SHG మహిళలు, అలాగే ప్రతి ఇంటి తెలుగింటి మహిళల కోసం ఇలాగ ఎన్నో వీడియోలతో మీ ముందుకి మా మెప్మా సంస్థ ద్వారా వస్తూనే ఉంటాము. అంతవరకు సెలవండి. ధన్యవాదాలు. ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం.